కడప చెన్నై జాతీయ రహదారి హిందుస్థాన్ పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నందు ఆదివారం ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. సిద్ధవటం మండలం కడప చెన్నై జాతీయ రహదారిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో జరిగిన డీలర్ల సమావేశంలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లకు మౌలిక వస్తువులు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్లందరూ మా సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఆయనకు లెటర్ కూడా ఇచ్చినాం 15 సమస్యల మీద. ఆయన ఇంకా మాకు స్పందించలే. 2 వారాలు టైం తీసుకున్నారు. 15 రోజుల తర్వాత మళ్ళీ మా సమస్యలు తీరుస్తామన్నారు. ఇంతవరకు ఇంకా ఏం సమస్యలు పట్టించుకోలే. మాకి ఓ టైమింగ్ లేదు, మాకి నీళ్ళు సౌకర్యం సరిగా లేదు, బాత్రూమ్ లెట్రిన్లు లేవు, కనీసం మాకి ఓ క్యాంటీన్ అనేది లేదు, డ్రైవర్కి ఓ టైం అనేది లేదు. ఆదివారాలు కూడా మాకు డ్యూటీ దినాలే చేస్తున్నారు. ఎన్ని రోజులు మేము ఇంకా ఇట్లే కష్టపడాలా? మాకు డ్రైవర్లకి మర్యాద కూడా సరిగా లేదు. ఒకరు బయట పోండి అనే తరిమేది. ఎన్నాళ్ళు సార్ ఇంకా మేము బతికేది? మేము ఇప్పటికే ఇంకా 30-40 ఏళ్ళ సర్వీస్ మా డ్రైవర్కి ప్రతి ఒక్కరిది. మాకు ఎటువంటి రెస్పెక్ట్ లేదు. డ్రైవర్కి అనేది మాకు ఇది లేకుండా చేసినారు. మేమేమన్నా గట్టి మాట్లాడినామా నీకు పనిష్మెంట్. ఇలా మా సమస్యలు. మాకు డ్రైవర్కి నీళ్లు లేవు, తాగడానికి కనీసం టీ నీళ్ళు కూడా మాకు లేవు, క్యాంటీన్ లేదు. అది కాక మాకు ఇప్పుడు 150 బండ్లు పెట్టే కాదు 300 బండ్లు పెడుతున్నాము. ఇవి సమస్యలు మావి. మళ్ళీ మేము ఏమైనా డ్యూటీలు ఆదివారం డ్యూటీ చేయకుంటే ఓనర్లు 500 కట్ చేస్తున్నారు. ఎవరు చెప్పాలా సార్ మా సమస్య? ఎన్ని రోజులు సార్ ఇట్లా? ఇంకా ఆదివారం ఒకరోజు ఒక సెలవు దినం ఉంటుంది, ఆదివారం కూడా మాకు డ్యూటీ చేపిస్తున్నారు. ఏమైనా డ్యూటీలు చేయలేకుంటే మాకు ఇంకా మీరు జీతం కట్ చేస్తారు, సౌకర్యాలు కట్ చేస్తారు. ఎవరు చెప్పుకోవాలి సార్ మా బాధలు? ఆయన చెప్పినాము, ఆయన ఇంకా సమస్యలు ఏం పట్టించుకోలే. ఎన్నో రోజులు బాత్రూమ్ సరిగ్గా లేవు, నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, కనీసం బెడ్రూమ్ మాకు డ్రైవర్లకు లేని సౌకర్యాలు లేవు. ఇప్పుడు రాను ఎండాకాలం వస్తుంది, మాకు ఎటువంటి పరిస్థితి అయిపోయింది సార్ మా జీవితాలు. దీనికి మీరే సాయం చేయాలి. ఇది మా సమస్య సార్. 300 బండ్లు ఉన్నాయి, ఉండేది 2 బాత్రూంలు. ఎట్టా ఇల్లు 300 డ్రైవర్లు ఎట్ట చేసుకోవాలా? ఎట్టా బాత్రూమ్ పోవాలా? ఏం కథ పరిస్థితి ఇది సార్? అది ఒకటి కనిపించండి. టయానికి మూయడంలే. మేము 4 గంటలకు మూయమంటే వాళ్ళు అసలు పట్టించుకోవడంలే. 8 వరకు ఉంది డిపో. సాయంత్రం డిపో బండి లోడ్ ఇచ్చానే మేము ఎప్పుడు పోవాలా? ఏం కథ? మళ్ళీ ఇప్పుడు రావాలా? తెలిసి తెలియక ఏదన్నా డిపోలో ఒక చిన్న ప్రాబ్లం జరిగిందంటే, డిపో తక్కువ వచ్చిందనన్నా లేదా డిప్పులు ఒకవేళ ఓవర్ఫ్లో అయిందనన్నా, తెలిసి తెలియక చిన్న పొరపాటు జరిగిందంటే వెంటనే కార్డు తీసుకొని డ్రైవర్ని ఇంకా డిపోలోకే రావద్దు అని చెప్పేసి డ్రైవర్ని కానీ క్లీనర్లు కానీ వాళ్ళ జీవితంలో అలా కడుపు మీద కొడుతున్నారు. దయచేసి మరీ అంత పెద్ద పనిష్మెంట్ కాకుండా ఏదో ఒక వారం రోజులు 10 రోజులు అనేది చేసి మాకు దాన్ని అర్థం చేసుకునే దానికి కూడా కొంచెం టైం ఇచ్చి డిపో వాళ్ళు కొంచెం మాకు సహకరించాలని మేము కోరుతాం.